ఎందుకు ఇంకా నా బ్రతుకు చంపే, నేను సస్తే బాగుంటుంది. ఏమన్నా మాట్లాడే మాటలు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మన జీవితంలో చాలాసార్లు విచారం. నీ వ్యాపారం ఎండిపోయిందా? విను జాగ్రత్త. నీ చేతిలో ఉన్న ధనం ఎండిపోయిందా? నీ బిజినెస్ ఎండిపోయిందా? లేకపోతే నీ ఆరోగ్యం ఎండిపోతుందా, క్షీణిస్తుందా? జరగవలసిన కార్యాలు జరుగుతలేవా? ఇక కాదు విచారిస్తున్నావా? నాకు ఏ ఆధారం లేదు. ఉన్న ఈ ఆధారము, నీడనిచ్చే ఆధారము, నీడనిచ్చే తల్లి, నీడనిచ్చే తండ్రి ఎండిపోయారు, నాకు ఎవ్వరు లేరు అని నువ్వు బాధపడుతున్నావేమో. నీ విచారమును కొట్టివేసి నీ దుఃఖమునకు ప్రతిగా నీ నోటి నిండా నేను నవ్వులు పూయించేటట్లుగా నీకు సంతోషాన్ని కలగచేయబోతున్నాను ఈ రాత్రి. నేను దేవుడను, నేను నరుడను కాదు. ఇవన్నీ దేనికి ఉపయోగపడని విచారం ఇది. అలుగుట ఒక విచారం. అలుగుతూ ఉంటారు ప్రతిదానికి. ఆలస్యమైతే అలుగుతూ ఉంటారు. నేను అంటాను, ఆలస్యమైన ఒక రోజు ఉంది. ఆ రోజు నీ కొరకు ఒక అద్భుతాన్ని దేవుడు సృష్టించి ఆ సియోను కొండ మీద నిన్ను నిలబెట్టి నీ సంతోషమునకు, నీ దుఃఖమునకు ప్రతిగా ఆనందము కలగజేస్తున్నాడు నా దేవుడు.